పాలమూరు జిల్లా మరో ఉప ఎన్నికకు సిద్ధమైంది. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరికొద్ది రోజుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేయనుంది. దీంతో ఆ ఎమ్మెల్సీ పదవి కోసం అప్పుడే నేతలు ఆరాటం మొదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జిల్లాలో ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలిచి ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ ప్రభావం జిల్లాలోని ముఖ్య నేతలను కాంగ్రెస్లో చేరేలా చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త మన్నె జీవన్ రెడ్డి సైతం ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత పాలమూరు సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి సోదరుడి కుమారుడైన మన్నె జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో ఈయన చిన్నాన్న మన్నె శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో ఆయన పాలమూరు ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత జీవన్ రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది. పార్టీ కోసం ఎంత చేసినా బీఆర్ఎస్ పార్టీలో సరైన గౌరవం లేదని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మన్నె జీవన్ రెడ్డికి జిల్లాలో రాజకీయ సంబంధాలు ఎక్కువే ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం కష్టపడే వ్యక్తిగా జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కీ రోల్ పోషించే సత్తా ఉన్న వ్యక్తి. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖాళీ అవ్వబోతున్న ఈ ఎమ్మెల్సీ సీటును మన్నె జీవన్ రెడ్డికి కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మన్నె జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడం బీఆర్ఎస్కు సొంత ఇంటిలో కుంపటిలా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. ఎమ్మెల్సీ స్థానాన్ని మన్నె జీవన్ రెడ్డికి కేటాయిస్తారన్న అంశం పార్టీ క్యాడర్కు కూడా సమ్మతంగానే కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, ఈ స్థానానికి మన్నె జీవన్ రెడ్డిని అధిష్టానం సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, పాలమూరు ఉప ఎన్నిక స్థానిక పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన్నె జీవన్ రెడ్డికి టికెట్ కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో మన్నె జీవన్ రెడ్డి మన్నె జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాడు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న శ్రమంలో 2019లో ఆయనకు మన్నె జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి చిన్నాన్నగా ఉన్నటువంటి ఆయనకు కూడా టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ఆయన అప్పుడు మన్నె శ్రీనివాసరెడ్డి పాలమూరు పార్లమెంటు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కూడా అప్పట్లో ఆయన పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేసినటువంటి వ్యక్తిగా మంచి గుర్తింపు ఉంది. వ్యాపారవేత్తగానే కాకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ శ్రేయస్సు కోసం, ఆ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడే వ్యక్తిగా మన్నె జీవన్ రెడ్డికి జిల్లాలో మంచి పేరు ఉంది. ఈ క్రమంలోనే చాలా ఏళ్లుగా కూడా ఆయన పార్టీలో ఉండడం, అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సీటు కేటాయిస్తారని కూడా చాలాగా ఆశపడ్డటువంటి పరిస్థితి గతంలో కనిపించింది. ఈ నేపథ్యంలో తను పార్టీకి ఎంత చేసినా పార్టీలో తనకు గుర్తింపు లేదని, సరైన గౌరవం దక్కట్లేదని చెప్పి కూడా మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈసారి ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా గెలిచినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎమ్మెల్సీ పదవికి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మన్నె జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో జిల్లాలో వినిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మన్నె జీవన్ రెడ్డి వైపే కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన నిలబెడితే ఈసారి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉంది. మొత్తంగా మన్నె జీవన్ రెడ్డి సుపరిచితుడు, వ్యాపారవేత్తగా ఉంటూ పార్టీ శ్రేయస్సు కోసం ఆర్నిశలు కష్టపడే వ్యక్తిగా కూడా గుర్తింపు ఉన్న వ్యక్తి. ఈ క్రమంలో ఆయనకు ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి వస్తుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా ఆశిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ లో ఉంటున్నాడు. హైదరాబాద్ లో ఇప్పటికే రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా పూర్తి స్థాయిలో ఒక కీలక భేటీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఉప ఎన్నికకు సంబంధించి ఓవరాల్ గా ఈసారి కాంగ్రెస్ పార్టీ అయితే మన్నె జీవన్ రెడ్డికి ప్రధానంగా టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రియా, ఆయనకు ఖచ్చితంగా టికెట్ కేటాయిస్తే ఇక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా సంతోషంతో ఉంటుంది అని కూడా పార్టీ అధిష్టానం అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రియా. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.